తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి రాష్ట్రంలోని జిల్లాల స్వరూపం మారబోతోంది. అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఏకంగా 17 కొత్త జిల్లాలను ప్రతిపాదించింది. భారీ సంఖ్యలో జిల్లాల ఏర్పాటును ప్రభుత్వం ప్రకటించినా ఇంకా చాలా చోట్ల నుంచి తమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలనే డిమాండ్లు తీవ్రంగానే వినిపిస్తున్నాయి. ప్రతి చోట ఏదో ఒక సమస్య వినిపిస్తూనే ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నా కొన్ని చోట్ల వస్తున్న సమస్యలు ప్రభుత్వానికి చికాకు కలిగిస్తున్నాయి. రకరకాల పరిమితుల ఆధారంగా అనేక అంశాలు పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు చేసినా కొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కొత్త జిల్లాల లొల్లి. 17 కొత్త జిల్లాలు ప్రతిపాదించిన కేసీఆర్ సర్కార్ ప్రజలకు అందుబాటులో ప్రభుత్వాన్ని తెచ్చే ప్రయత్నం. సీసీఎల్ఏ నేతృత్వంలో విస్తృత స్థాయిలో మేధోమథనం. ముసాయిదా నోటిఫికేషన్ ప్రకటించిన ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై వేల సంఖ్యలో అభ్యంతరాలు. చిక్కుముడిగా మారిన గద్వాల, జనగామ. దసరా నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి రావాలని ప్రభుత్వ సంకల్పం. కొత్త జిల్లాల ఏర్పాటు తెలంగాణలో చిక్కుముడిగా మారుతోంది. కొత్త జిల్లాలు కావాలనే విజ్ఞప్తులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన వెంటనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఉద్యమ సమయంలోనే కేసీఆర్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాల ఏర్పాటుపై దృష్టి సారించారు. 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ 23 జిల్లాల రాష్ట్రంగా అవతరించబోతోందని విస్తృత ప్రచారం జరిగింది. ఉన్నటువంటి డిమాండ్లు, ప్రస్తుత జిల్లాల విస్తృతిని దృష్టిలో పెట్టుకుని జిల్లాల భౌగోళిక స్వరూపం మార్చాలని సీసీఎల్ఏ నేతృత్వంలో తీవ్ర కసరత్తు చేపట్టింది ప్రభుత్వం. సీసీఎల్ఏ నివేదిక ఆధారంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతాధికారులతో మరో కమిటీ జిల్లాల ఏర్పాటుపై విస్తృత పరిశీలన జరిపింది. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాల సగటు జనాభా 30 నుంచి లక్షల వరకు ఉండేది. జాతీయ సగటు మాత్రం 18 నుంచి 22 లక్షలే. జాతీయ స్థాయి సగటుకు అనుగుణంగా జిల్లాల ఏర్పాటు జరగాలని భావించిన ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసే జిల్లా కేంద్రాలు జిల్లాలోని ఏ ప్రాంతం నుంచైనా 60 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉండేలా కసరత్తు చేసింది. జిల్లా పరిధి కూడా 130 కిలోమీటర్లు దాటరాదన్న నిర్ణయం మేరకు మొత్తంగా జిల్లాల సంఖ్య 27కు చేరింది. అన్ని అంశాలు పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా వరంగల్ జిల్లాలో హన్మకొండ, కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లిని జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే జనగామ, గద్వాలను కూడా జిల్లాలుగా చేయాలని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం పక్కన పెట్టింది. మరోవైపు జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత లోపించిందని, రాజకీయ కోణంలో జిల్లాల ఏర్పాటు జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజాభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదన్న విమర్శలు తీవ్రమవడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తాము విడుదల చేస్తోంది ముసాయిదానేనని, ప్రజల అభ్యంతరాలు, విజ్ఞప్తులు, సలహాలు, సూచనలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. మరి ఈ ఫిర్యాదులపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రిటైర్ అవుతున్న సీసీఎల్ఏ రేమండ్ పీటర్ అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏడాది పాటు పనిచేసే ఈ కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటు, పర్యవేక్షణతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగుల విభజన, జిల్లా కేంద్రాల ఏర్పాటు, ఉన్నత స్థాయి సిబ్బంది కేటాయింపునకు సంబంధించిన అంశాలు పరిశీలిస్తుందని సమాచారం. జిల్లా ఏర్పాటులో గద్వాల తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. గద్వాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ రోజురోజుకు తీవ్రమవుతోంది. జిల్లాను సాధించుకునేందుకు ఏకంగా 72 గంటల బంద్కు పిలుపునిచ్చింది గద్వాల జిల్లా సాధన సమితి. గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్. తీవ్ర స్థాయిలో నిరసనలు, ఆందోళనలు. 72 గంటల బంద్కు పిలుపునిచ్చిన జిల్లా సాధన సమితి. ప్రభుత్వ వెబ్సైట్లో భారీ సంఖ్యలో అభ్యంతరాలు. గద్వాల జిల్లా కేంద్రం కోసం గత కొన్నాళ్లుగా ఆందోళనలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాల్లో మహబూబ్ నగర్లోని గద్వాల లేకపోవడం తీవ్ర దుమారం సృష్టిస్తోంది. జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన వచ్చిన నాటి నుంచి గద్వాలను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. గద్వాల, అలంపూర్, కృష్ణా పరివాహక ప్రాంతంలోని నడిగడ్డను కలిపి జోగులాంబ జిల్లాను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు గట్టిగా కోరుతున్నారు. ఈ మధ్యకాలంలో ఈ ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి.
ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాల్లో గద్వాలకు స్థానం దక్కలేదు. మహబూబ్ నగర్ జిల్లాను 3గా విభజించాలని నిర్ణయించి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తిని కొత్త జిల్లాలుగా ప్రకటించింది. ఇది గద్వాల వాసులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. గద్వాల ప్రాంతాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న వనపర్తిలో కలపాలని ప్రతిపాదించింది. నాగర్ కర్నూలు, వనపర్తి పక్కపక్కనుండే ప్రాంతాలని గద్వాలను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే చాలా మందికి ప్రయోజనం కలుగుతుందని గద్వాల జిల్లా సాధన సమితి వాదిస్తోంది. గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లా చేయాలని గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ గట్టిగా పట్టుబడుతున్నారు. స్థానిక ప్రజల నుంచి కూడా గద్వాలను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ గట్టిగానే వినిపిస్తోంది. జిల్లా సాధనే ధ్యేయమని చెప్తున్న గద్వాల జిల్లా సాధన సమితి 72 గంటల బంద్కు పిలుపునిచ్చింది. ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటామని జిల్లా సాధన సమితి నాయకులు చెబుతున్నారు. స్థానికంగా ఆందోళన ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అభ్యంతరాలు, సలహాలు, సూచనలు అందించేందుకు రూపొందించిన వెబ్సైట్లోనూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వనపర్తి జిల్లా ఏర్పాటుకు సంబంధించి దాదాపు 700కు పైగా అభ్యంతరాలు వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది. ఇందులో చాలా మంది గద్వాల వాసులేనని సమాచారం. కొత్త జిల్లాలకు సంబంధించి తాము విడుదల చేసినది ముసాయిదానేనని ప్రకటించిన ప్రభుత్వం ప్రజాభిప్రాయానికే పెద్దపీట వేస్తామని స్పష్టం చేసింది. గద్వాల వాసుల అభ్యంతరాలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. వరంగల్ జిల్లాను 4 ముక్కలు చేసిన జనగామ విషయంలో మాత్రం జగడం కొనసాగుతూనే ఉంది. జనగామను యాదాద్రి జిల్లాలో కలపాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని జనగామ వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జనగామను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రోజుకో రీతిన నిరసనకు దిగుతున్నారు. జనగామను జిల్లా చేయాలని డిమాండ్. హింసాత్మకంగా మారుతున్న ఆందోళనలు. జనగామ నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేసిన సర్కారు. జనగామను యాదాద్రి జిల్లాలో ప్రతిపాదించిన ప్రభుత్వం. జనగామను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్. జనగామను జిల్లా చేస్తామని గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్. జనగామను జిల్లా చేయాలనే డిమాండ్ తీవ్ర రూపం దాల్చుతోంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి జనగామను జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణలో 11వ జిల్లాగా జనగామను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. చారిత్రక ఓరుగల్లు నగరాన్ని 2 ముక్కలు, వరంగల్ జిల్లాను 4 ముక్కలు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది ప్రభుత్వం. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్తో పాటు భూపాలపల్లి కేంద్రంగా ఆచార్య జయశంకర్ జిల్లాను ప్రభుత్వం ప్రతిపాదించింది. అదే సమయంలో జనగామను జిల్లా కేంద్రంగా చేయాలన్న విజ్ఞప్తులను ప్రభుత్వం తిరస్కరించింది. జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అధికార పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి లేఖలిచ్చినా ముసాయిదాలో జనగామకు చోటు దక్కలేదు. జనగామను జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్కు ప్రభుత్వం నుంచి సానుకూలత రాకపోవడంతో ఆందోళనలు హింసాత్మకంగా కూడా మారాయి. కొంతమంది ఆందోళనకారులు బస్సులకు నిప్పంటించి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు. మరోవైపు మరికొంతమంది రోజుకో రీతిలో తమ నిరసనను తెలుపుతున్నారు. అటు హన్మకొండను జిల్లా కేంద్రంగా ప్రతిపాదించడం చాలా మంది టీఆర్ఎస్ నాయకులను విస్మయానికి గురిచేసింది. హన్మకొండను జిల్లాగా చేస్తారని 1000 స్తంభాల గుడిలోని శివుడు కూడా కలగని ఉండడనే మాటలు జిల్లాలో వినిపిస్తున్నాయి. ఓ మాజీ మంత్రి కోరిక మేరకే హన్మకొండ జిల్లా ప్రతిపాదన వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. హన్మకొండ జిల్లా ఏర్పాటును టీఆర్ఎస్ నాయకులే వ్యతిరేకిస్తున్న పరిస్థితి. కాకతీయ ప్రభువు రుద్రదేవుడి కాలంలో ఏర్పడ్డ హన్మకొండ, వరంగల్ పట్టణాలు 1000 ఏళ్లుగా జంట నగరాలుగా కలిసే ఉన్నాయని, ఇప్పుడు జిల్లాల పేరుతో విడదీస్తే చారిత్రక తప్పిదమవుతుందని కొంతమంది విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 కిలోమీటర్ల తేడాతో 2 జిల్లా కేంద్రాలు ఉండడమేంటని విమర్శిస్తున్నారు. మరోవైపు ములుగును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలనే డిమాండ్ గిరిజనుల నుంచి వినిపిస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాలను విభజిస్తే 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగపేట మండలానికి జిల్లా కేంద్రం భూపాలపల్లి ఎలా దగ్గరవుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని జనం కోరుతున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై టీఆర్ఎస్ నాయకులకు ఎటు పాలుపోని పరిస్థితి. మింగమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా నాయకుల పరిస్థితి ఉంది. ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకోవడంతో సమర్థిస్తున్న స్థానికంగా ఉన్న పరిస్థితులతో బెంబేలెత్తుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై టీఆర్ఎస్ నాయకులది కక్కలేని మింగలేని పరిస్థితిగా కనిపిస్తోంది. స్థానికంగా అనేక ఇబ్బందులున్నప్పటికీ ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవడంతో బాహాటంగా మాట్లాడలేకపోతున్నారు. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన వ్యవహారం తుది దశకు చేరడంతో డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల నాయకులు హైదరాబాద్కే పరిమితమవుతున్నారు. కొన్ని నియోజకవర్గాలు 3-4 జిల్లాలకు విస్తరించడం కూడా రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతోంది. ఈ విషయంలో తమ అభిప్రాయాలకు ప్రాధాన్యతనిచ్చి ఉంటే బాగుండేదనే మాటలు టీఆర్ఎస్లో వినిపిస్తున్నాయి. దసరా నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్న క్రమంలో పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు ప్రజలను ఒప్పించే పనిలో ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకులున్నారు. రాజకీయాల కోసం జిల్లాలను విభజించడం లేదని, శాస్త్రీయంగా విభజన ప్రక్రియ జరుగుతోందని టీఆర్ఎస్ నాయకత్వం అంటోంది. మండలాలు, డివిజన్లు, జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు సీసీఎల్ఏకు అందజేయాలని సూచిస్తోంది. జిల్లాల విభజన మీద కొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతా ఉన్నాయి. రెవెన్యూ డివిజన్ల మీద కొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతా ఉన్నాయి. వారందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, కేసీఆర్ గారు ఒక శాస్త్రీయ దృక్పథంతో మంచి పద్ధతి ప్రకారమే మరి జిల్లాల విభజన చేశారు. చేసిన తర్వాత కూడా ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. ప్రజల కోసం ఒక నెల రోజుల పాటు మరి దాని మీద మీ ఒపీనియన్ చెప్పమని కూడా చెప్పడం జరిగింది. సో దయచేసి మీ ఒపీనియన్ చెప్పండి. ఒపీనియన్ని ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు గౌరవిస్తారు. ఎక్కడెక్కడ ఫీజిబిలిటీ ఉంటే, ఎక్కడెక్కడ అవకాశం ఉంటే ప్రజలు ఇచ్చేటటువంటి అభిప్రాయాల ప్రకారం తప్పకుండా చేస్తారు. ముఖ్యంగా ఎక్కడ చూసినా, సిరిసిల్లలో చూసినా, నా నియోజకవర్గం కోరుట్లలో చూసినా, చాలా చోట్ల గద్వాల్లో చూసినా ఆందోళన జరుగుతూ ఉన్నాయి, నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా నా రిక్వెస్ట్ ఒకటే, దయచేసి నిరాహార దీక్షలు, ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. జిల్లాలతో పాటు డివిజన్లు, మండలాల వ్యవహారం కూడా అధికార పార్టీ నేతలకు సంకటంగా మారింది. ప్రభుత్వాన్ని సమర్థించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం తమ వాదనలు, అభిప్రాయాలు ఏదో విధంగా చేరవేసేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అధికార పార్టీలో కూడా గందరగోళంగా ఉన్నా బహిరంగంగా ఎవరూ బయటపడడం లేదు. 6 ముక్కలు 3 జిల్లాలుగా అవతరించబోతోంది కరీంనగర్ జిల్లా. ప్రజలు కోరుకున్న సిరిసిల్లను కాదని ప్రభుత్వం పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తుండడం చాలా మందికి విస్మయం కలిగిస్తోంది. పునర్విభజన కరీంనగర్ జిల్లాలో అగ్గి రగిల్చింది. 6 ముక్కలవుతున్న కరీంనగర్ జిల్లా 3 జిల్లాలుగా ఏర్పాటవుతోంది. కొత్త జిల్లాల ముసాయిదాపై విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సంబరాలు కనిపిస్తున్నాయి. ముసాయిదా ప్రకారం కరీంనగర్ జిల్లా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలుగా మారనుంది. పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం జిల్లాకు చెందిన చాలా మందిని విస్మయానికి గురిచేసింది. వాస్తవానికి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను జిల్లాగా చేయాలనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. కోరుట్లను రెవెన్యూ డివిజన్గా చేయాలి అన్నది కొందరి డిమాండ్ అయితే, హుస్నాబాద్, కోహిడ మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపొద్దు అన్నది మరికొందరి అభ్యంతరం. ప్రజలు డిమాండ్ చేస్తున్నట్టుగా కోరుట్లను రెవెన్యూ డివిజన్ చేయకుండా మెట్పల్లిని రెవెన్యూ డివిజన్గా ప్రభుత్వం ప్రకటించడంతో కోరుట్ల ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. ధర్మపురి ప్రాంత ప్రజలు ధర్మపురిని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరుతున్నారు. పునర్విభజనపై అధికార పార్టీ టీఆర్ఎస్ నోరు మెదపకపోగా విపక్ష పార్టీల నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. జిల్లాల పునర్విభజనతో కరీంనగర్ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని టీడీపీ నేతలు అంటుంటే, ప్రభుత్వానికి దూరదృష్టి లేకుండా అనాలోచితంగా వ్యవహరిస్తోందని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. విపక్షాల విమర్శలు, ఆందోళనలు ఎలా ఉన్నా అధికార పార్టీలో కొందరు నేతలకు విభజనపై ఆవేదన ఉన్నా నోరు విప్పి మాట్లాడలేకపోతున్నారు. మొహమాటానికి సంబరాలు జరుపుకుంటూనే లోలోన కుమిలిపోతూ కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు మంచిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. విపక్షాలతో పాటు ప్రజలు చేస్తున్న ఆందోళనలో నేరుగా పాల్గొనలేకపోతున్నప్పటికీ కింది స్థాయి కార్యకర్తలను గుంపులో గోవిందులా కనిపించేలా చేస్తున్నారు. ముచ్చటగా 3గా విడిపోనుంది మెదక్ జిల్లా. సర్కారు రూపొందించిన ముసాయిదాలో జిల్లాను మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలను చేయాలన్న ప్రతిపాదనలు ఉండడంతో జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. జిల్లాల ముసాయిదాను ప్రభుత్వం యథాతథంగా ఆమోదిస్తే తెలంగాణలో 4వ అతిపెద్ద జిల్లాగా సంగారెడ్డి అవతరించనుంది.
ఇన్నాళ్ళు మెదక్ జిల్లా కేంద్రంగా ఉన్న సంగారెడ్డి ఇప్పుడు జిల్లాగా మారబోతుండడంతో చాలామంది మురిసిపోతున్నారు. సీఎం కేసీఆర్ గతంలో ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట ఇప్పుడు జిల్లాగా రూపాంతరం చెందబోతోంది. కరీంనగర్ జిల్లాలోని ముస్తాబాద్, హుస్నాబాద్, ఇల్లంతకుంట, కోహిడ, వరంగల్ జిల్లాలోని చేరియాల, మద్దూరు మండలాలు సిద్దిపేట జిల్లా పరిధిలోకి రానున్నాయి. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ రెవెన్యూ డివిజన్ హోదాను పొందబోతోంది. మెదక్ పేరుతో ఇప్పటివరకు జిల్లా ఉన్నప్పటికీ సంగారెడ్డి కేంద్రంగానే కార్యకలాపాలు జరిగేవి. రూపు మారనున్న మెదక్ జిల్లాలో అతి తక్కువ మండలాలు ఉండబోతున్నాయి. మెదక్ జిల్లాలో తమను కలపవద్దంటూ ఆందోళన నియోజకవర్గంలోని అల్లాదుర్గం, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రేగోడ్, నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట మండలాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ మండలానికి ఆనుకుని ఉన్న నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలాన్ని ముందుగా మెదక్ జిల్లాలో చేర్చాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ చివరి క్షణంలో ఆ మండలాన్ని కలపకపోవడంతో నాగిరెడ్డిపేట మండల వాసులు మెదక్ జిల్లాలో తమను కలపాలని ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కొత్త జిల్లా ఏర్పాటు చేయనుండడం జిల్లా వాసుల్లో సంతోషం నింపుతున్న కొత్త మండలాల ఏర్పాటు, మండలాల మార్పు చాలా మందికి ఆందోళన కలిగిస్తోంది. అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ప్రభుత్వం గడువు ఇవ్వడంతో చాలా మంది తమ అభ్యంతరాలను ప్రభుత్వానికి తెలియజెప్పేందుకు సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కొత్త జిల్లా, మండలాల పునర్వ్యవస్థీకరణ చర్చనీయాంశమవుతోంది. తమ మండలాన్ని పక్క జిల్లాలో కలపాలని ఒక మండలం వారు, తమ మండలాన్ని నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని, కామారెడ్డిలో కలపొద్దని మరో మండలం వారు, ఇలా జిల్లాలో అనేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లాలో కొత్తగా 9 మండలాలు ఏర్పాటు చేయబోతున్నట్టుగా ముసాయిదాలో ప్రకటించిన క్రమంలో జిల్లాలో 19 మండలాలపై ప్రభావం చూపింది. పెరిగిన జనాభా దృష్ట్యా జిల్లాలో మరిన్ని మండలాలు పెరిగే అవకాశాలున్నాయి. కానీ పాలనా యంత్రాంగం వీటిని కుదించటం కొత్త వివాదాలకు దారితీస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చెప్పిన ప్రకారం 70 కిలోమీటర్ల లోపు జిల్లా ఉండాలి. మాకు నిజామాబాద్ జిల్లా ఇక్కడ నుంచి 65 నుంచి 67 కిలోమీటర్లే ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో మద్దూరు మండలం ఉంటుందని మాకు ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన హామీ వచ్చేదాకా మా ప్రాణాలైనా అర్పిస్తాం. కానీ ఈ అమర నిరాహార దీక్ష వెనుక తగ్గే సమస్య. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిని కొత్త జిల్లాగా ప్రకటించింది టీఆర్ఎస్ సర్కారు. కామారెడ్డిలో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. సీఎం కేసీఆర్ జిల్లాకు పలుమార్లు వచ్చిన సందర్భంగా కామారెడ్డి జిల్లా ఏర్పాటు ఖాయమని హామీ ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నారని ఈ సందర్భంగా నేతలు చెప్పుకుంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆదిలాబాద్ జిల్లాలో వివాదాస్పదంగా మారుతోంది. జిల్లాను 3 ముక్కలు చేయడం విడ్డూరంగా ఉందంటూ ఇప్పటికే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు సాగుతున్నాయి. నిర్మల్ జిల్లా వద్దు, ఆదిలాబాద్ జిల్లా ముద్దు అంటూ జిల్లా కేంద్రంలో ఆందోళనలు సాగుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాను 3గా విభజించడంపై ప్రజల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందున్న దశాబ్దాలుగా వెనుకబాటుతనంలోనే ఉంది. భౌగోళికంగా పెద్దగా ఉండి 52 మండలాలతో ఉన్న జిల్లాలో గత కొన్నేళ్లుగా మంచిర్యాల జిల్లా ఏర్పాటు డిమాండ్ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మంచిర్యాలను జిల్లాగా ఏర్పాటు చేస్తే ఎలాంటి అభ్యంతరాలు ప్రజల నుంచి వ్యక్తం కాకపోగా అనూహ్యంగా నిర్మల్ జిల్లా పేరు రావడంతో ఆదిలాబాద్ ప్రాంతం ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పూర్తిగా వెనుకబడే ప్రమాదం ఉంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి నిర్మల్ కేవలం 80 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో నిర్మల్ జిల్లా ఏర్పాటును పునర్పరిశీలించాలనే డిమాండ్ పెరుగుతోంది. ముసాయిదా ప్రకారం 16 మండలాలతో ఆదిలాబాద్ జిల్లా కొత్తగా ఏర్పాటవుతూ ఉండగా 25 మండలాలతో మంచిర్యాల, 13 మండలాలతో నిర్మల్ జిల్లాలుగా ఏర్పడనున్నాయి. ప్రస్తుతం నిర్మల్ జిల్లా వద్దు, ఆదిలాబాద్ జిల్లా ముద్దు అంటూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్ జిల్లా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా కొత్తగూడెంను జిల్లా కేంద్రంగా చేయాలన్న ఏళ్లనాటి డిమాండ్ తీరబోతోంది. భద్రాచలాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టింది. పొరుగునే ఉన్న నల్గొండ జిల్లాను 3 జిల్లాలుగా మారబోతోంది. ఖమ్మం జిల్లా తన స్వరూపాన్ని కోల్పోనుంది. ఖమ్మం జిల్లాలో కొత్తగా కొత్తగూడెం జిల్లా కేంద్రంగా అవతరించనుంది. భద్రాచలాన్ని జిల్లా చేయాలని వచ్చిన డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. పుణ్యక్షేత్రాన్ని జిల్లా కేంద్రంగా మారిస్తే భద్రాచలం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని పలువురు తమ వాదనలు వినిపించారు.
మరోవైపు జిల్లాలో కీలకంగా ఉన్న ఇల్లెందు నియోజకవర్గం పునర్విభజనలో మొక్కలవుతోంది. ఇల్లెందు నియోజకవర్గం పరిధిలోని గార్ల, బయ్యారం మండలాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న మహబూబాబాద్ జిల్లాలో కలపనున్నారు. మిగిలిన మండలాలను రెండింటినీ ఖమ్మం జిల్లాలో, మరో 2 మండలాలను కొత్తగూడెం జిల్లాలో కలపనున్నారు. నల్లగొండ జిల్లాను ప్రభుత్వం 3గా మార్చాలని నిర్ణయించింది. గతంలో ప్రకటించిన సూర్యాపేటతో పాటుగా అదనంగా యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. యాదాద్రిని జిల్లాగా ఏర్పాటు చేస్తుండడం చాలా మందిలో ఆనందాన్ని నింపింది. వరంగల్ జిల్లాలోని జనగామను యాదాద్రి జిల్లాలో కలపడాన్ని జనగామ జనం ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వ వెబ్సైట్లో అత్యధిక అభ్యంతరాలు వచ్చింది యాదాద్రి జిల్లాపైనే. జనగామ వాసులు తమను యాదాద్రి జిల్లాలో కలపొద్దని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఏర్పాటు, నల్లగొండ జిల్లా కొనసాగింపుపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదు. జిల్లాల ఏర్పాటు పరంగా ఎటువంటి సమస్య లేనిది రాజధాని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే. జిల్లాల ఏర్పాటులో భాగంగా హైదరాబాద్ యథాతథంగా ఉండనుండగా రంగారెడ్డి జిల్లా 3 జిల్లాలుగా అవతరించిపోతోంది. కొత్త జిల్లాల ఏర్పాటులో ఏ మార్పులు లేకుండా ఉండిపోయిన ఏకైక జిల్లా హైదరాబాద్. హైదరాబాద్ను విభజించి హైదరాబాద్, సికింద్రాబాద్ జిల్లాలు చేయాలని ప్రతిపాదనలు, డిమాండ్లు వచ్చినా ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ విషయంలో ఎటువంటి మార్పులకు సిద్ధపడుతున్నట్టుగా లేదు. మరోవైపు రాజధాని చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లా స్వరూపం పూర్తిగా మారిపోతోంది. రంగారెడ్డి జిల్లా 3 జిల్లాలుగా విడిపోనుంది. వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాతో పాటు కొత్తగా మల్కాజ్గిరి, శంషాబాద్ జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జిల్లా కేంద్రాలపై పెద్దగా అభ్యంతరాలేవీ వ్యక్తం కాలేదు. మారిన పరిస్థితుల్లో హయత్నగర్ మండలం కనుమరుగవుతోంది. హయత్నగర్ మండల పరిధిలోని పట్టణ ప్రాంతాలను ఎల్బీ నగర్ మండలంలోకి, గ్రామీణ ప్రాంతాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో విలీనం చేస్తున్నారు. ఇది జిల్లాల జగడం స్పెషల్ ఎడిషన్. మరి ఈ సమస్యలను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో, ఇన్ని అభ్యంతరాల నడుమ కొత్త జిల్లాలు దసరా నుంచి అమల్లోకి వస్తాయా అన్నది వేచి చూడాలి.